तन्मे संशयं कृष्ण छेतुमर्हस्य शेषतः त्वदन्य संशयस्यास्य చేతానక్యుపపద్యతే. శ్రీకృష్ణ, నా ఈ సందేహమును పూర్తిగా నివృత్తి చేయుము. మరిక నీకన్నా దీన్ని చేయగలిగిన వారెవరున్నారు? అజ్ఞానం నుండి సందేహాలు పుడతాయి, మరియు సందేహాలను నివృత్తి చేసుకునే శక్తి జ్ఞానం నుండి వస్తుంది. వేదశాస్త్ర పండితులు పుస్తక జ్ఞానం కలిగి ఉంటారు. ఇది సందేహాలను నివృత్తి చేయటానికి సరిపోదు. ఎందుకంటే శాస్త్రాలు ఎన్నో కనిపించే విరుద్ధమైన విషయాలు కలిగి ఉంటాయి. వీటిని నిజమైన అంతర్గత విజ్ఞానం వల్లనే సమన్వయం చేసుకోవచ్చు. భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములు ఇటువంటి విజ్ఞానాన్ని కొంతమేర కలిగి ఉంటారు. వారు సర్వజ్ఞులు కారు. ఇటువంటి జ్ఞానోదయమైన వారు సందేహ నివృత్తి చేయగలిగే శక్తి కలిగి ఉంటారు. కానీ వారు సర్వజ్ఞుడైన భగవంతునితో పోటీ పడలేరు. భగవంతుడు మాత్రం ఏకైక సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు మరియు సర్వశక్తిమంతుడు, అన్ని రకాల శక్తులు కలిగినవాడు. అందుకే ఎలాగైతే సూర్యుడు చీకటిని పారద్రోలే సమర్థుడో, ఆ భగవంతుడే సమస్త జ్ఞానాన్ని నిర్మూలించగలిగే అత్యున్నత సమర్థుడు. ఈ రోజుకి ఇక్కడ ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.